హై బ్లడ్ ప్రెషర్. దీన్ని హై బీపీ లేదా హైపర్ టెన్షన్ అని కూడా అంటారు. రక్తనాళాల గోడలపై రక్తం అధిక పీడనాన్ని కలిగిస్తుంది. దీంతో హై బీపీ వస్తుంది. హై బీపీ తగ్గించుకునేందుకు తినాల్సిన టాప్ 5 ఆహారాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఆకుకూరలు, కూరగాయలు. ఆకుపచ్చని కూరగాయలు లేదా ఆకుకూరలను తరచూ తింటుండాలి. వీటిలో పొటాషియం అధికంగా ఉంటుంది. ముఖ్యంగా పాలకూర, కీరదోస, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, కొత్తిమీర, పుదీనా, మెంతి ఆకు వంటి ఆకుకూరలతో పాటు ఆకుపచ్చని కూరగాయలను తింటుంటే పొటాషియం సమృద్ధిగా లభిస్తుంది. ఇది శరీరంలో రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది. దీంతో బీపీ తగ్గుతుంది. బీపీ అధికంగా ఉన్నవారు రోజు ఆకుకూరలను తింటుంటే త్వరగా బీపీ అదుపులోకి వస్తుంది. ఆకుకూరలను జ్యూస్ రూపంలో కూడా తీసుకోవచ్చు, లేదా రోజు కూరగా చేసి కూడా తినవచ్చు, లేదంటే సాలాడ్స్లో కలిపి తినవచ్చు. దీంతో బీపీ అదుపులోకి వస్తుంది. బెర్రీలు. బ్లూబెర్రీలు, స్ట్రాబెర్రీలు, మల్బెర్రీలు, రాస్బెర్రీలలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. దీంతో బీపీ తగ్గుతుంది. ఈ పండ్లను కూడా రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే మంచిది. అలాగే ఓట్స్ ని తింటున్నా కూడా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఓట్స్ లో బీటా గ్లూకాన్స్ ఉంటాయి. ఇవి గుండెను సంరక్షిస్తుంటాయి. ఉదయం బ్రేక్ఫాస్ట్ లో భాగంగా ఓట్స్ ని తింటే ఎంతో మేలు జరుగుతుంది. అదే విధంగా అరటి పండ్లను కూడా తింటుండాలి. ఈ పండ్లలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. ఇది రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది. దీంతో బీపీ తగ్గుతుంది. రోజు ఒక మీడియం సైజు ఉన్న అరటిపండును తింటుంటే బీపీని అదుపులో ఉంచుకోవచ్చు. దీంతో గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. చేపలు. వారంలో కనీసం 2 సార్లు చేపలను తింటున్నా కూడా బీపీని అదుపులో ఉంచుకోవచ్చు. ముఖ్యంగా సముద్రపు చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి. ఇవి రక్త సరఫరాను మెరుగుపరిచి బీపీని నియంత్రిస్తాయి. అందువల్ల చేపలను తరచుగా తినాలి. వెల్లుల్లి. వెల్లుల్లిని కూడా ఆహారంలో భాగం చేసుకోవాలి. వెల్లుల్లిలో ఎల్లిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది బీపీని తగ్గిస్తుంది. రోజు ఉదయం పరగడుపునే 2 వెల్లుల్లి రెబ్బల్ని తింటుంటే బీపీని అదుపులో ఉంచుకోవచ్చు. బీట్రూట్. బీపీని తగ్గించడంలో బీట్రూట్ కూడా అద్భుతంగా పనిచేస్తుంది. బీట్రూట్లో నైట్రేట్స్ అధికంగా ఉంటాయి. ఇవి బీపీని తగ్గిస్తాయి, రక్త సరఫరాను మెరుగుపరుస్తాయి. ఇప్పుడు చెప్పిన పలు రకాల ఆహారాలను తీసుకోవడం వల్ల హై బీపీ తగ్గుతుంది. బీపీ నియంత్రణలో ఉంటుంది. దీంతో గుండె ఆరోగ్యం కూడా సంరక్షించబడుతుంది.